ఊళ్ళో అవి ఎప్పుడు కట్టారో మన తాతలకే తెలియదు. వేసేసాడు, బాగా వేసేసాడు. గోవిందరెడ్డి గారికి నేను అభిమానాలు తెలియజేస్తున్నాను. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. నన్ను వెళ్ళొద్దనే అవసరం ఏమైనా ఉందా? నీకు ఇష్టం లేకపోతే నువ్వు రావడం మానే, అంతవరకే. నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే రిక్షా కదా. మీకు తెలియదురా, డాడీ నేను ఒకటే కుటుంబం, మేమందరం ఒకటే. ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, దేవుడు కూడా. మేమందరం కలిసి 4 ఎలక్షన్లు తెచ్చాం. కొడుకు సంతోషం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తండ్రి గురించి నాకు తెలుసు. అది ఊరందరినీ చదివింది. నేను ఎవరు చెప్పులు మాకు ఆలోచించొద్దని అది అవదమ్మా. మనస్ఫూర్తిగా చెప్తున్నావు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భవిష్యత్ కార్యక్రమాలను ఉద్దేశించి మంచిరాజు గారిని మాట్లాడాలని కోరుతున్నాను. ముందుగా గోవిందరెడ్డి గారికి నేను అభిమానాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఉదయాన్నే శ్రమదానం చేసేటప్పుడు అందరితో వచ్చి శ్రమదానం చేస్తున్నాడు. అలాగే సందాలు ఇచ్చేటప్పుడు అందరితో సందాలు కూడా వసూలు చేస్తున్నారు. అలాగే గుడి పనులు కూడా అక్కడ ఉండి చూడటం కూడా చేస్తున్నారు. అయితే నేను ఉదయం నుంచి ఉన్నాను. 1 గంట టైంలో సంకల్పంలో డబ్బులు ఇస్తాను అంటే, గోవింద ఎండతో వెళ్ళడం అంత అవసరమా, సాయంత్రం ఎప్పుడు వెళ్దాము అనేసి నేను అంటే, ఆయన అన్నాడు, అదే కదరా ఖర్చు చాలా ఎక్కువ అవుతాయి, ఇంకా మనకు కోడంత రావాలి, రమ్మన్నప్పుడు మనం వెళ్ళి తెచ్చుకోవడం మంచిది అని చెప్పి నన్ను కూడా ఆయన వెనకాతలో తీసుకొని వెళ్ళాడంటే ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనేది ఒకసారి మనం అందరూ ఆలోచించాలి. అలాగే రిటైర్మెంట్ అయిన వారు మన పెద్దలు ప్రతిరోజు కూడా అర్జున్ కానీ మన అన్న కానీ రామరెడ్డి కానీ అందరూ కూడా ప్రతిరోజు ఒక్కరోజు మిస్ అవ్వకుండా గుడి దగ్గరికి వచ్చి 3 గుడి దగ్గర కూడా ఎంతో ఓపుగా ఉంటున్నారంటే వాళ్ళు చూసి మిగతా వాళ్ళు కూడా అక్కడేమి పని చేయాల్సిన లేదు, కానీ 10 మంది మనం అక్కడ నిలబడి ఉంటే అది మనది అనేది ఒక అభిమానంతో మనం అక్కడ ఉంటాం. కాబట్టి అందరూ కూడా అలాగే రావాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అందరినీ ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలి. అతను ఎవరంటే నేలాపో ముసురెడ్డి. ఆయన ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్, ₹1,00,000 చేతగాడు. ఆయన 6 సంవత్సరాలు సర్వీస్ చేసిన వ్యక్తి ఈరోజు టీ తీసుకొని వస్తున్నారు. ఎవరైనా సరే ఒక్కలో కూడా టీ టేబుల్ పెట్టి వెళ్ళిపోతే ఆయన బండి మీద పెట్టుకొని పేరున 2-3 సార్లు అడిగి టీ ఇస్తుంటాడు. నిజంగా అతను మనం ఒక్కొక్క టైంలో ఆ ప్లేస్ లేదా ఇంకోలో ఉంటే ఆ టీ ఇవ్వగానే కొంచెం ప్రాణం లేసి వస్తుంది. అలాంటి వ్యక్తి ఎంత ఓపుగా చేస్తున్నాడంటే నిజంగా అతను మనం ఎంత అభిమానించినా సరే అది చాలా తక్కువే. ఇంకా కాపుదొంగల విషయానికి వస్తే, మా కాపుదొంగలం అందరూ చాలా యూనిట్గా ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం. మాలో ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటివి ఏమి లేవు. ఒక గోడకి తెల్ల సున్నం వేస్తే మధ్యలో ఒక నల్ల చొక్కుంటే అందరూ నల్ల చొక్కేది వస్తారు తప్ప ఈ సున్నం మొత్తం చూడరు. ఈరోజు అక్కడ లైట్లు కానీ టెంట్లు కావాలంటే కాపుతో చిన్న వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తున్నాడు. అలాగే శ్రీను ఎప్పుడు ఫోటోలైనా కెమెరాలో వచ్చి చేస్తున్నాడు. అలాగే మీ ఇంటున్నట్టుగా శంకుస్థాపన చేసినప్పుడు 3 ఫ్యామిలీలు వచ్చి కూర్చున్నారు. దారిమంది పెట్టేటప్పుడు 2 ఫ్యామిలీలు వచ్చి కూర్చున్నారు. మళ్ళీ రేపు దారిమందాలు కూడా ఫ్యామిలీ వస్తున్నారు. ఇప్పటికీ సుమారు 70 మంది వరకు వాళ్ళందరూ వాళ్ళు తీసుకొచ్చి సందాలు ఇచ్చారు. గ్రామంలో నుంచి తీసుకొని వచ్చి వాళ్ళందరూ వాళ్ళే. ఇంతవరకు మేము ఎవరిని అడగలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇక నేను మాత్రం 100 మంది చెప్తాను, అమ్మ అందరూ కూడా తీసుకొని అక్కడికి వచ్చేస్తున్నారు, ఒకరు మీరు ఇవ్వాలనుకుంటే తీసుకొని వచ్చి ఇవ్వండి అని. ఇప్పటి వరకు ఒక 70 మంది వరకు ఇచ్చారు అంటే మాలో ఎంత యూనిట్ ఉందో, మేము ఎంత కలిసిమెలిసి ఉన్నామో అది అందరూ గ్రహించాలి. ఎవరో ఒకరు ఇద్దరని ప్రతి ఊర్లోనూ ఉంటారు. ప్రతి ఊర్లో కంపల్సరీగా 1-2 ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మనం అసలు మాట్లాడవద్దు, ఎక్కడా కూడా మాట్లాడవద్దు. మనము అందరూ వచ్చిన సేవ చేస్తున్నాం. స్లాబ్ అప్పుడు కానీ వార్డింగ్లో కానీ ప్రతి దాంట్లో ఉన్నారు. 20 వార్డింగ్లో ఉన్నాడు, 80 ఉన్నాడు, వినోద్ వరగాలు ఉన్నాడు. అలాగే స్లాబ్ అయిన రోజు దుర్గప్రసాద్, నేను, భవన్ శంకర్, అచ్చుబాబు అందరూ వస్తున్నారు, అందరూ చేస్తున్నారు. కాపుతున్న నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని ప్రతి ఒక్కరు ఇచ్చేస్తున్నారు. అసలు కాపుతున్న అంటేనే గోవిందరెడ్డికి 90% ఉన్నారు. మామూలుగా అభిమానించే వాళ్ళు ఉన్నారు గోవిందరెడ్డికి. ఒక 10% ఉంటే ఆ 10%లో కూడా ఇవాళ 4 వచ్చారు. ఇదే మనం స్టార్టింగ్ మీటింగ్ పెట్టేటప్పుడు మా గ్రామం నుండి 7 వచ్చారు. 7 వస్తే 7 చూసి మేము సిగ్గుపడ్డాం. కానీ వాళ్ళు 35 మందిని తీసుకొచ్చారు. 35 మంది ఉన్నారు ఎందులో, వీళ్ళు ఎక్కడెక్కడో పర్వాలేదు. నెక్స్ట్ మీటింగ్ 50 మంది కూడా అవుతారు. కాబట్టి కాపుతోడానికి ఇంకా మేము ఐక్యతగా వాళ్ళందరినీ తీసుకొస్తాం. మనం ఒకసారి సందాలకు వెళ్తే మనం అనుకున్న టార్గెట్ వస్తుంది.
టార్గెట్ రాదని వెంకటరావు చెప్పినట్టు మనం భయపడాల్సిన పని లేదు. అమ్మవారి గుడి కంటే ప్రతి ఒక్కరు కూడా ఇస్తారు. దానికి మేము అందరం కూడా మీరు ఎప్పుడు వచ్చినప్పుడు మేము అందరం మీ వెనకాల నుండి గ్రామం తిరుగుతాం. తర్వాత మా గ్రామంలో మెయిన్ ఏంటంటే 15 కులాలు ఉన్నాయి. 15 కులాలు ఈ ఊరి నుంచి వచ్చిన కులాలు ఉన్నాయి. వారేమో మా లెక్కలో చూపించడం లేదు. పద్మశాలీలు ఉన్నారంటే మా ఊరు అని చెప్పి ఈ ఊరిలో లెక్కలో చూపించడం, కానీ మా ఊరు ఇల్లు కట్టుకొని మా ఊరు నుండి వాళ్ళు అప్పిస్తే వాళ్ళు కూడా ఈ లెక్కలోకి వస్తున్నారు. మరి వాళ్ళందరినీ కలిపితే కాపుతంలో ఇక్కడ మీద ఎక్కువ ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. కాపుతంలో ఎవరు లేరంటే బయట రోజు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు కాపుతంలో, డబ్బులు ఎక్కడ ఇచ్చాడు, అక్కడే ఇచ్చాడు, కానీ లెక్క ఎక్కడంటే యువతలు. అలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. అలాగే అన్ని కులాల నుంచి ఉన్నారు. దయచేసి కాపుతంలో యూనిట్ లేదు, లేదు కాపుతంలో పట్టించుకోవట్లేదు, లేదు కాపుతంలో ఇవ్వట్లేదు అని దయచేసి ఎవరు అనుకోవద్దు. కాపుతంలో అంతా ఒక యూనిట్ మీద ఉన్నాం. కాపుతంలో అందరం కలిసి పనిచేస్తాం. అందరం కూడా డబ్బులు ఇస్తాం. మేము కూడా అందరితో సమానంగా మేము కూడా తీసుకొస్తాం. ఇంకా మేము అందరినీ కూడా ఇచ్చేస్తాం. మేమైతే ప్రతిరోజు మైక్రో కూడా అనౌన్స్మెంట్ చేస్తాను. మైక్రో అనౌన్స్మెంట్ చేసిన కొద్దీ పెరుగుతున్నాయి. ఇంతకుముందు మైక్రో అనౌన్స్మెంట్ లేక ఆగాము. ఆ మైక్రో అనౌన్స్మెంట్ చేసిన కానీ కూడా పెరుగుతున్నాయి. అలాగే మనం గుళ్ళు మధ్యకి వచ్చి ఆగిపోయి మనందరం కూడా ఇక్కడతో ఆగిపోకుండా ఇంకా ఎక్కువ కష్టపడాలి. గోవింద్ రెడ్డి గారు కష్టపడ్డాక మనం 10% కష్టపడితే మన గుడి మనం అనుకోవడానికి మనం పూర్తి చేయగలం. ఇప్పుడు ఇంకా మొదట్లోనే ఉన్నాయి. డబ్బులు చాలా తక్కువ ఖర్చు అయింది. ఇక్కడి నుంచి చాలా ఎక్కువ ఖర్చు అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. అలాగే అన్న వెనకాల అందరూ నడుద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గ్రామ పెద్దలు కాపురెడ్డి గారిని గోవింద్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. అయ్యా, మనం గుడి కడదామని ప్రారంభించిన తక్కువ రోజుల్లో ఎంత అభివృద్ధి అయిందంటే అది మన యొక్క చైతన్యమే అలా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. మరి అలాగే మా ఊరి నుంచి కూడా చాలా వరకు సంఘాలు ఇచ్చారు. కానీ ఎవరో కొంతమంది స్వార్థపరుల వల్ల మనం ఆగిపోతామని ఏం లేదు. ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు లేదు. వాళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు ఎంత గొడవ చేసుకుని నేను వచ్చానంటే నన్ను వెళ్ళొద్దనే అవసరం వాళ్ళకి ఏమైనా ఉందా? నాకు వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? కాకపోతే నీకు ఇష్టం లేకపోతే నువ్వు రావడం అనే అంతవరకే. అలా అనేసి నేను వచ్చి నేను మీ అంతటితో కలగాలని కోరుకుంటున్నాను. నెల రోజుల్లో ఈ గుళ్ళు అలా కట్టారంటే చాలా ఆశ్చర్యదగ్గ విషయం. అందరూ శ్రమించి కుర్రోళ్ళు తెల్లవారు 4 గంటలకు కూడా వెళ్ళి వాటరింగ్ అవి చేసి అంతా ఐక్యంగా బాగా చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనకి గుళ్ళు అవి ఎప్పుడు కట్టారో మన తాతలకే తెలియదు. ఒక గోవింద్ రెడ్డి మన గ్రామంలో పుట్టడం వల్ల ఈ కార్యక్రమానికి ఒక ఎక్తనే ముందు నిలబడి ఎక్త కావాలి. దానివల్ల లైఫ్ లాంగ్ పేరు ఉంటుందని ఆయన ప్రజాప్రతినిధిగా ప్రజల సేవ, దేవుని సేవ చేసుకుందామని ఆయన పేరు ప్రజలు పట్టుకున్నారు. అలాగే అలాంటి వ్యక్తి మా పాత్రలో ఒక మనిషి ఉంటే బాగుందని నేను అనుకుంటున్నాను. మాలో మాట ఐక్యత లేక గుడివెందుకు ఏమాత్రము అది ఊరందరినీ చండుతుంది. చాలా బాధపడుతున్నాం. దయచేసి ఇది మీ అందరం కూడా రోజు మైక్లో చెప్తున్నాము, డొనేషన్ ఇవ్వండి. మీరు ఎవరు చెప్పులు మాకు ఆలోచించొద్దని మనస్ఫూర్తిగా చెప్తున్నాము. మేము అందరూ కూడా వచ్చి ఇంకా ఎక్కువ సేవ చేయాలి. చాలా మందికి ఎంపోర్ట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమం నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ తుంగలంలో ఇన్ని సంవత్సరాలుగా గుళ్ళు అలాగే ఉన్నాయి కాబట్టి మనం ఈ రోజు చెప్పుకోవాలంటే చాలా గర్వకారణమే. ఎందుకంటే ఈ రోజు మన తుంగలంలో అందరికీ కూడా దైవభక్తి మాత్రం చాలా ఉన్నది. అందువల్ల మనకి ఇచ్చేసినటువంటి మన నాయకులు 69వ వార్డు నాయకులు గవర్నమెంట్ కూడా ఈ వేళ మనకి గ్రామానికి ఇచ్చేసారు కాబట్టి మన గ్రామం ఎంత అభివృద్ధి చెందుతుంది. అలాగే దైవభక్తి వల్ల మన గుళ్ళు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. పెద్దలకు ఇంతటి కార్యక్రమం భుజాల మీద తీసుకున్నారు గోవింద్ రెడ్డి గారు. అంత చక్కని మనిషిని మనకి ఈ ఊర్లో జన్మించిన వాళ్ళ అమ్మ నాన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనకి గుడి నిర్మాణం అది తెలిసడం, దానికి అందరూ సహకరించడం జరుగుతుంది. కొందరు రాలేకపోతున్నారు అనుకో, నేను కూడా అప్పుడప్పుడు రాలేకపోతున్నాను. అందుకోసం నన్ను కూడా క్షమించండి.
ఈసారి డబ్బుల కోసం అంటున్నారు కాబట్టి మేము కూడా మన సహకారం వెళ్తున్నాం, అందరిని అడుగుతున్నాం, వచ్చిన వాళ్ళు తీసుకొస్తున్నాం. ఇంకా కూడా మా అప్పారావు అన్నట్టు చంపటి అప్పారావు అన్నట్టు ఊరి మీద ఒకసారి తిరిగి చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ. 100 రూపాయలు ఇచ్చినా సరే దాంట్లో అది మనందరినీ కాబట్టి మనందరూ సహకారంలో ఫుల్గా చేయాలి. ఏ గుళ్ళకైనా సరే ఏదైనా సరే అందరితో పాటు మేము కూడా ముందుంటామని మరి మరి కోరుకుంటున్నాం. మన వస్తుంది ఎవరైనా అందరికీ తెలుసు. కర్త కర్మ ప్రియ అని అతనే ఆయన సొంత కార్పొరేటర్ అయిన ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇసుక కానీ సిమెంట్ కానీ ఇటుకు కానీ రాయి కానీ ఏదైనా సరే హాఫ్ రేట్కి ఇంచుమించుగా అటు ఇటు మనకు వస్తున్నాయి అంటే అతని ఇన్ఫ్లుయెన్సే. కాబట్టి అతనికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాగే నేను ఇంత ముగ్గురిని ఎడ్యుకేట్ చేయగలిగాను. వాళ్ళు ఈరోజు 20,000 పైన తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే అందరూ కూడా మన మాటకారితనంతో కొంచెం చెప్తే ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది మన ఊళ్ళో. కాబట్టి ఫస్ట్ ఇయర్ 20,000 ఇద్దాం అనుకున్నాను, తర్వాత 10,000 పెంచి 30,000 ఇచ్చాను. ఈరోజు 20,000 పెంచి 50,000 ఇద్దాం అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా అలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను చాలా ధన్యవాదాలు. 3 గుళ్ళు మళ్ళీ కొత్తగా కట్టడం అనేది ఒక మంచి కార్యక్రమం. దీన్ని అందరూ ధన రూపేణ శ్రమ రూపేణ అందరూ సహాయ సహకారం అందించి వ్యక్తిగతన గుళ్ళు పూర్తి చేయడం కోసం అందరూ సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాం. ఇటువంటి సందర్భంలో చివరిగా మా డాడీ ఒక నిమిషం మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమం ముగిస్తాం. అందరికీ మరియు సోదరులకు నా నమస్కారం. ఈరోజు నేను ఇంతవరకు ఒక పైసా కూడా ఇవ్వలేదు కాబట్టి ఈరోజు 1,05,000 కూడా మరి మన తులాపల్ రెడ్డి గారు మంచి సలహా ఇచ్చారు. కానీ మనం కూడా దాన్ని ఆచరించి తొందరగా మన పనులు చేసుకునేందుకు కూడా ఇబ్బంది లేకుండా మీ అంత సహాయంతో చేయగలరని నేను మనస్ఫూర్తిగా మా ఉత్తర్వులు హామీ ఇస్తున్నాను. కుటుంబాన్ని ఆయన పెద్దలుగా నిలబెట్టుకున్నందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా డాడీ నాకు 1995 ఎలక్షన్ నుంచి మొన్న జరిగిన ఎన్నికల వరకు కీలక పాత్ర వహించి నాకు కాపుతున్న పెద్ద దిగులు ఉన్న కోనప్పారావు గారిని కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటారంటే డాడీ 2 సార్లు 3 సార్లు గ్రామ సమస్యలుగా మాట్లాడితే కోనప్పారావు బాబాకే ఉండడం అనుకుంటారు. మీకు తెలియదురా, డాడీ నేను ఒకటే కుటుంబం, మేమందరం ఒకటే. మేమందరం కలిసి 4 ఎలక్షన్లు చేసాం. 4 ఎలక్షన్లో పూర్తి స్థాయిలో కుటుంబాలతో సహకరించి నాకు అన్ని విధాల సహాయ సహకారాలు ఉన్న కాపుతున్న పెద్దలకి, ఈ గ్రామంలో ఉన్న అన్ని సంఘాల పెద్దలకి, మీ అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను. మనం మంచి కార్యక్రమం చేస్తున్నాం, మంచి మనసుతో చేస్తున్నాం. మనందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఈ చక్కని కార్యక్రమం భాగస్వామ్య పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి నుంచి మరింత నూతన ఉత్పత్తులతో గుడుల నిర్మాణాన్ని ముందుకు సాగించాలని చెప్పి కోరుకుంటూ 9వ తారీఖు డాబా కార్యక్రమానికి ఉదయం 5 గంటల నుంచి ఊరేగింపు మొదలవుతుంది. 11వ తారీఖు ద్వారబంధ వ్యక్తి కార్యక్రమానికి 7 గంటల నుంచి ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి ఊరేగింపు మొదలవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా పెద్దలందరూ అవకాశాన్ని బట్టి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ వచ్చే ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తుంది.